కొంత మెరిటోరియస్ అంటే వివిధ రకాల అర్హతల దృష్ట్యా 22 మందికి అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పోలీసుల పనితీరును మరింత ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం హాజరైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడికి చేసినటువంటి మిగతా పోలీసు అధికారులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలోనే ఇటీవల కూడా అవార్డు పొందుకోవడం జరిగింది. బాధితులకు స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసుగా, నేరస్తులకు గట్టి జవాబు చెప్పే విధంగా పోలీసు వ్యవహరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పడం, ముందుగా హైదరాబాద్ సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ సంబంధించి తెలంగాణ పోలీస్ రాష్ట్రం మొత్తం, ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులకు సంబంధించి పని విధానం లోపల మెరుగుపడాలనే ఆలోచనతో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ నిజంగా కూడా భారతదేశంలో అందరితోటి ప్రశంసించబడే విధంగా, ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా ముందుకు పోయే విధంగా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ అందరికీ కూడా మరింతగా, ఎందుకంటే పోలీస్ సరి అయిన విధంగా పనిచేసినట్టయితే బయట నుండి పెట్టుబడులు కావచ్చు, ఇండస్ట్రీస్కి సంబంధించి టూరిస్టులు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్, ఇతరత్ర అనేక అంశాల ద్వారా రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుంది. ఒకవేళ పోలీస్ పటిష్టంగా చేసినట్టయితే దాని భాగంగానే ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఇతరత్ర టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం లోపల రాబోయే కాలంలో వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కానీ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఒక రక్షణ కవచంలాగా ఉండడానికి మరింత ఇంకా మారుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రకాల నేరస్తులకు పోలీసు కాకి బట్ట కనబడితేనే కాదు, కనబడకపోతే కూడా నేరం చేస్తే భయము. ముఖ్యంగా ఏ డ్రగ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో, ఇంక ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కొంత సీరియస్ యాక్షన్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని మీద పూర్తి శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పంజాబ్ రాష్ట్రం కానీ ఇతరత్ర అందరి పెద్దల పిల్లలు కానీ అందరి పిల్లలు అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కొరకు దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను అమలు చేస్తున్న పోలీసులకు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ అవార్డు పొందుతున్న వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరులు ప్రజారక్షణలో ప్రాణాలకు తెగించి కాపు కాస్తున్న ఖాకీలు కూడా ఎందరో. అలాంటి వారిలో కొంతమందిని ఈ వేదిక మీద జీ న్యూస్ సగర్వంగా సన్మానిస్తోంది. ఇవాళ మనం సన్మానించుకుంటున్న 22 మంది పోలీసులు ఇవాల్టి మన రియల్ హీరోలు. సో వాళ్ళ ఏవీస్ ని ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా పనిచేస్తున్న కేవీఎం ప్రసాద్ ఆన్లైన్ నేరగాళ్ల ఆట కట్టించారు. 2010లో యునైటెడ్ నేషన్ కు డెప్యుటేషన్ పై వెళ్లారు. యుఎన్ ఫోర్స్ గా సైప్రస్ లో కొంతకాలం పనిచేశారు కేవీఎం ప్రసాద్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ఈ చలాన్ సిస్టమ్ రూపకల్పనలో కీ రోల్ పోషించారు డిఎస్పీ నర్సింగ్రావు. 2012లో మొదటిసారి ఇండియాలోనే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. సంఘ విద్రోహుల ఏరివేతలో డెడికేషన్ తో పనిచేసి ప్రస్తుతం వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న హరిప్రసాద్ ఎవ్వరికీ బెదరకుండా పార్కింగ్ ఏరియాల్లో కబ్జాలను తొలగించారు. గాంజా డెకాయిడ్ గ్యాంగులను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు సిఐ తావిటి రవికుమార్. హర్యానాలో ఏటీఎం లూటీ టీంలను పట్టుకోవడంలో డేరింగ్ గా డ్యూటీ చేశారు. నిర్మల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గోపీనాథ్ విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. 15 ఏళ్ల సర్వీస్ లో ఎన్నో అద్భుతాలు సాధించారు. 2009 బ్యాచ్ కు చెందిన బిల్లా కోటేశ్వరరావు ఎక్కడ పనిచేసినా పోలీస్ శాఖకు వన్నె తెచ్చారు. కేసుల పరిష్కారంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న యు ఉపేందర్ రావు ప్రజల రక్షణలో ఎప్పుడూ ముందున్నారు. బీటెక్ చదివి పోలీస్ శాఖలో చేరిన జె ప్రవీణ్ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. 2022లో లక్ష్మీదేవిపల్లి ఎస్హెచ్ఓగా స్టేట్ లో కేటగిరీ 2లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంపూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సల్లా శ్రీకాంత్ ఆర్టీసీ బస్సు ప్రమాద టైంలో సాహసంతో రెస్క్యూ చేశారు. 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు నుంచి ప్రయాణికులను రక్షించారు. నల్గొండలో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న జి విష్ణువర్ధన్ గిరి దొంగతనాలు చేస్తూ హత్యలకు పాల్పడే అత్యంత క్రూరమైన పార్టీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడంలో సాహసోపేతంగా పనిచేశారు.
గచ్చిబౌలి కాల్పుల కేసులో ప్రాణాలకు తెగించి ముగ్గురు కానిస్టేబుళ్లు రియల్ హీరోలు అనిపించుకున్నారు. మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్రెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డి. పీజీ చేసిన కానిస్టేబుల్ వై రామరెడ్డి పోలీస్ స్టేషన్లలో ఐటీ సెల్స్ ఏర్పాటులో మంచి సేవలందిస్తున్నారు. డీజీపీ ప్రధాన కార్యాలయంలోని స్టేట్ ఐటీ సెల్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సూర్యాపేట జిల్లా కీతవారిగూడానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ చిత్తలూరి శ్రీనివాస్ హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవం బందోబస్తు టైంలో ప్రాణాలకు తెగించి నలుగురు వ్యక్తులను కాపాడారు. హెడ్ కానిస్టేబుల్ ధూళిపాళ్ల రమేష్ బాబు డీజీపీ ఆఫీస్ సిఐడి ఐటీ సెల్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తన టాలెంట్ తో ఐటీ ఆధారంగా అనేక కేసులను ఛేదించారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మల్లినేని నరేష్ కుమార్ 15 ఏళ్ల సర్వీస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నల్గొండ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐటీ సెల్ కానిస్టేబుల్ పందుల శంకర్ విక్రమ్ కుమార్ కరుడు గట్టిన పార్టీ గ్యాంగ్ ను మహారాష్ట్రలో వెంటాడి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రహీం ఖాన్ పేటకు చెందిన తాళ్లపల్లి మహేందర్ ప్రస్తుతం యూసుఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ లోని సెంట్రల్ స్టోర్ చీఫ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బండకింది శ్రవణ్ కుమార్ 2020లో ఓ భవనంలో మంటలకు ఎదురెళ్లి మరీ ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడారు. మహేశ్వరంలో హోం గార్డ్ ఈశ్వరయ్య దశాబ్దాలుగా డెడికేషన్ తో పనిచేస్తున్నారు. నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందారు. వావ్, కంగ్రాచులేషన్స్ ముందుగా అవార్డ్ విన్నర్స్ కి. సో ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అవార్డ్ విన్నర్స్ కి మొమెంటోస్ అందిస్తారు. సో ప్లీజ్. కేవీఎం ప్రసాద్ గారు డిఎస్పీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఆన్లైన్ నేరగాళ్ల ఆట కట్టించారు కేవీఎం ప్రసాద్ గారు. 2010లో యునైటెడ్ నేషన్ కు డెప్యుటేషన్ పై వెళ్లారు. యుఎన్ ఫోర్స్ గా సైప్రస్ లో కొంతకాలం పనిచేశారు. కంగ్రాచులేషన్స్ కేవీఎం ప్రసాద్ గారు. నెక్స్ట్ ఎం నరసింహరావు గారు డిఎస్పీ టీజీఐసీసీ హైదరాబాద్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ఈ చలాన్ సిస్టమ్ రూపకల్పనలో కీ రోల్ పోషించారు డిఎస్పీ నరసింహరావు. 2012లో మొదటిసారి ఇండియాలోనే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఎంతగానో కృషి చేశారు నరసింహరావు గారు. కంగ్రాచులేషన్స్ నరసింహరావు గారు. నెక్స్ట్ సవిటి రవికుమార్ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఓటి మహేశ్వరం జోన్. గాంజా డెకాయిట్ గ్యాంగ్స్ ను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు సిఐ సావిటి రవికుమార్ గారు. రాబరీ కేసుల ఛేదనలో మంచి ట్రాక్ రికార్డ్ దక్కించుకున్నారు. కంగ్రాచులేషన్స్ రవికుమార్ గారు. నెక్స్ట్ వి ఉపేందర్ రావు గారు ఎస్ఐ టాస్క్ ఫోర్స్ రామగుండం నుంచి. మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న యు ఉపేందర్ రావు గారు ప్రజల రక్షణలో ఎప్పుడూ ముందున్నారు. కంగ్రాచులేషన్స్ ఉపేందర్ రావు గారు. నెక్స్ట్ జె ప్రవీణ్ గారు ఎస్ఐ సిసిఎస్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ జి విష్ణువర్ధన్ గిరి గారు హెడ్ కానిస్టేబుల్ నల్గొండ. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సిహెచ్ శ్రీనివాస్ గారు హెడ్ కానిస్టేబుల్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మర్రి వెంకట్రెడ్డి గారు హెడ్ కానిస్టేబుల్ మాదాపూర్ సిసిఎస్ సైబరాబాద్. నెక్స్ట్ వీరస్వామి గారు హెడ్ కానిస్టేబుల్ మాదాపూర్ సైబరాబాద్. కంగ్రాచులేషన్స్ వీరస్వామి గారు. నెక్స్ట్ ప్రదీప్ రెడ్డి గారు మాదాపూర్ సైబరాబాద్. సో మర్రి వెంకట్రెడ్డి గారు, వీరస్వామి గారు, ప్రదీప్ రెడ్డి గారు ప్రిజన్ క్లబ్ లో జరిగిన ఘటనలో బుల్లెట్ గాయాలకి కూడా భయపడకుండా ఎదురెళ్లారు. రియలీ గ్రేట్. వీళ్ళ వల్లే మనం ఎంతో సేఫ్ గా ఉన్నాం. నెక్స్ట్ వై రామరెడ్డి గారు హెడ్ కానిస్టేబుల్ ఐటీ సెల్. కంగ్రాచులేషన్స్ రామరెడ్డి గారు.
నెక్స్ట్ డి రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ ట్రాఫిక్ సెల్. కంగ్రాచులేషన్స్ రమేష్ బాబు గారు. తాళ్లపల్లి మహేందర్ గారు నెక్స్ట్, యూసుఫ్గూడ హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రహీంపేట్కు చెందిన తాళ్లపల్లి మహేందర్ గారు చాలా డెడికేటెడ్ గా ఉంటారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పి శంకర్ విక్రమ్ గారు, ఐటీ సెల్ కమాండ్ కంట్రోల్ నల్గొండ. కంగ్రాచులేషన్స్ శంకర్ గారు. బంజారీ హిల్స్ లో అగ్ని ప్రమాద ఘటనలో సాహసోపేతంగా వ్యవహరించి 6 ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ ఎం నరేష్ కుమార్ గారు, కానిస్టేబుల్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్నారు. ఈయన 15 చోట్ల కత్తి గాయాలు అయినా కూడా వదిలిపెట్టకుండా దొంగలు పట్టుకున్నారు ఈయన. కంగ్రాచులేషన్స్ నరేష్ గారు. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ మంత్రి ఈశ్వరయ్య గారు, హోమ్ గార్డ్. కంగ్రాచులేషన్స్ ఈశ్వరయ్య గారు. నెక్స్ట్ జి గోపీనాథ్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భైన్సా నిర్మల్ నుంచి. కంగ్రాచులేషన్స్ గోపీనాథ్ గారు. వీళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరు ఎంతో డెడికేటెడ్ గా మన గురించి చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ టైం ని కూడా వదిలేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎస్ శ్రీకాంత్ గారు, ఎస్ఐ సారంగపూర్ పోలీస్ స్టేషన్ నిర్మల్. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. నెక్స్ట్ ఏ శేఖర్ గారు, ఫైర్మ్యాన్, ఫైర్ స్టేషన్ నర్సాపూర్. అగ్ని ప్రమాదాల్లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల్ని కాపాడుతూ ఉంటారు. రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్ శేఖర్ గారు. నెక్స్ట్ బిల్లా కోటేశ్వర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్. ఎక్కడ పనిచేసిన పోలీస్ శాఖకు వన్నె తెచ్చేలా పనిచేశారు కోటేశ్వరరావు గారు. కేసుల పరిష్కారంలో కూడా మంచి పనితీరు కనపరిచారు. కంగ్రాచులేషన్స్ బిల్లా కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ హరిప్రసాద్ గారు, ఏసీపీ ట్రాఫిక్ వెస్ట్ జోన్. కంగ్రాచులేషన్స్. జీ తెలుగు న్యూస్ అందరికీ సగర్వంగా అవార్డులు అందించింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా మన కోసం టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసింది, ప్లీజ్ వెల్కమ్ సార్. జీ న్యూస్ పోలీస్ శాఖకు సంబంధించి విశిష్ట సేవలు అందించి వృత్తి ధర్మంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వాళ్ళను సన్మానించాలని రియల్ హీరోస్ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, డీజీపీ జితేందర్ గారు, జీ న్యూస్ సంస్థ తరఫున ఉమేష్ రావుఫ్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జీ న్యూస్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, ఈనాడు గౌరవాన్ని దక్కించుకొని అవార్డు గ్రహీతలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఏ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయో, ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో, ఏ ప్రాంతంలో వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగస్తులకు రక్షణ కల్పించబడుతుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదం వైపు నడుస్తాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగి
మేము అధికారం చేపట్టిన 16 నెలల్లో విదేశీ పెట్టుబడులను దాదాపుగా 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించగలిగినామంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీపడి అమలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. ఈరోజు ఐటీ సంస్థలైనా ఫార్మా సంస్థలైనా విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టే ఆయా సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కారణం మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు దాదాపు 90,000 మంది సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా 1 నిమిషం కనుమూసి తెరిచేంత నిర్లక్ష్యం వహించినా కూడా జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది. ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి 1%, 2% మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు 100% కష్టిస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీ